కూడి వచ్చిన అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామం పేరట పేరు అందరికీ వందనాలండి. చాలా మంది దూరం నుంచి వచ్చారు. కొంతమంది రావడానికి వీలు కాని పరిస్థితుల్లో కొంతమంది ఆగిపోయారు. ఏదేమైనా అందరూ చోట కూడుకున్నాం. ఈ సహవాసం కొరకు, ఈ పరిచర్య కొరకు నిత్యము ప్రభు పాదాల చెంత మీరు ప్రార్థన చేస్తున్నారని నమ్ముతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో కొద్దిసేపు దేవుని వాక్యం ఆలకించడం. కాస్త ప్రశాంతంగా బైబిల్ తెరుస్తారా? దైవజనుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలో ప్రాంతంలో ఉన్న సంఘ బిడ్డలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలోని 10వ వాక్యాన్ని చదువుకుందామండి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని. చదవండి. ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తాన్ని నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొంచున్నాను. ఇదివరకే నేను గెలిచితినైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకోనట్లేదు గాని పట్టబడితినో పరిగెడుతున్నాను. ఇంకా సహోదరులారా, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరి పడుతున్నాను. క్రీస్తు యేసునందున్న దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకు పరిగెత్తుతున్నాను. మనలో సంపూర్ణమైన వారమందరము ఈ తాత్పర్యమే. తలబెట్టి తాలకించండి. చదివేశారు కదా, ప్రశాంతంగా మీరు ఇటు ఆలోచిస్తూ ఉంటే కొన్ని విషయాలు మీకు అర్ధగంటలో నేను క్లోజ్ చేసుకుందాం. హల్లెలూయా. దైవజనుడైన పౌలు గారు ఒక ఆశ కలిగి చాలా ప్రయాసపడుతున్నాడు, చాలా ఎఫర్ట్ పెడుతున్నాడు దాని మీద. ఏంటండి ఆయనకంటే, ఎలాగైనా సరే బైబిల్లో రాయబడి మనం చదువుకున్న 10వ వచనంలో ఏ విధము చేతనైనను నాకేం కలగాల? పునరుత్థానము కలుగు నిమిత్తము. ఏ విధం చేతనైనా నాకు పునరుత్థానం కలగాలి, పునరుత్థానము రావాలి. ఎక్కడి నుంచి పునరుత్థానం అంటే బాబు అంటే, మరణములో నుండి, మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగాలి. పునరుద్ధానం అంటే ఏంటండి పాస్టర్ గారు అంటే, చనిపోయి మరలా తిరిగి లేవడం. యేసుక్రీస్తు వారిని గురించి మనం చదువుకుంటే ఇప్పుడు ఈ రోజున సకల మానవాళి, లేదంటే ప్రపంచం అంతా కూడా పండుగ వాతావరణంలో ప్రజలు ఆరాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అంటే యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన రోజు ఈ రోజు పునరుద్ధాన పండుగ అని. ఆమేన్. ఇదిగో ఇప్పుడు పౌలు గారు కూడా అలానే యేసుక్రీస్తు వారు ఏ విధంగా చనిపోయిన తర్వాత మరలా లేచాడు, పౌలు గారు కూడా అంటాడు, నేను కూడా మృతులలో నుండి తిరిగి లేవాలి. ఆమేన్, హల్లెలూయా. లేవాలంటాడు. చనిపోయిన తర్వాత మరలా లేవాలి. ఇప్పుడు చనిపోయిన తర్వాత లేవాలి అంటే ఏం చేస్తున్నారు పాస్టర్ గారు, పౌలు గారు అంటే, పౌలు గారు చనిపోయిన తర్వాత తాను లేవడానికి, చనిపోయిన తర్వాత ఆయన పునరుత్థానాన్ని పొందుకోవడానికి ఏం చేస్తున్నాడండి బాబు అంటే, ఏ విధం చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగు నిమిత్తము సమస్తమును నష్టముగా, చెప్పండి, సమస్తమును నష్టముగా ఎంచుకున్నాడండి. సమస్తమును నష్టముగా ఎంచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాడట. ఇంకో చోట రాయబడింది, నేను గురి యొద్దకే పరిగెత్తుతున్నాడట. తర్వాత ఇంకోటి అంటాడు, నేను సంపూర్ణ సిద్ధి పొందితినని అనుకోవడం లేదట. అంటే నేను పెద్ద భక్తుడును, నేను పెద్ద భక్తురాలను, నేను ముసుగేశానంటే ఎంతసేపు ప్రార్థన చేస్తానో నాకే తెలీదు, మైక్ ఇచ్చానంటే ఎంతసేపు ప్రార్థనలో ఉంటానో, ఇక పాస్టర్ గారు ఆరాధన ముగించి వెళ్ళిపోయినా సరే నేను ప్రార్థన చేస్తాను, అంత భక్తి పరురాలను, అంత భక్తుపరుడును అని ఆయన అనుకోడంటండి. అసలు అట్లా అనుకోడంటండి. నేను పెద్ద భక్తి గలవాడని, పరిశుద్ధులను, సంపూర్ణ సిద్ధి పొందాను, నేను చాలా కరెక్ట్, నేను చాలా పర్ఫెక్ట్ అండి అని తను అనుకోడటండి. పరిగెడతానే ఉంటాడట, ప్రయాసపడుతూనే ఉంటాడట, ఇంకా 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 గురి యొద్దకు వెళుతూనే ఉంటాడట. నష్టంగా, అన్నిటినీ నష్టంగా ఎంచుకుంటాడట. ఇవన్నీ ఎందుకండి పాస్టర్ గారు, పౌలు గారి కంటే ఇవన్నీ ఎందుకండి పౌలు గారు అని అడిగితే ఆయన అంటాడు, ఎలా అయినా సరే నేనేం పొందుకోవాలా? పునరుత్థానమును పొందుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే పునరుద్ధానం పొందుకోవడం కోసం అన్ని నష్టంగా ఎంచుకుంటున్నాడు. ఏ విధం చేతనైనా, అంటే ఆరోగ్యం పాడైపోయినా, అందచందాలు చెడిపోయినా, ఆస్తులు పాడైపోయినా, సమయం పాడైపోయినా, ఇంకేదో
ఏది ఏమైపోయినా ఏం కావాలండి పౌలు గారు అంటే, నేను మృతులలో నుండి లేవాలి. ఆమేన్. ఎలాగో మనిషి చనిపోతాడు, చనిపోయిన తర్వాత పాతి పెట్టబడతాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారి రాకడలో మీరైనా నేనైనా మరెవరైనా సరే మృతులలో నుండి లేవనెత్తబడాలి. ఆమేన్. పునరుత్థాన అనుభవాన్ని మనం పొందుకోవాలి. అది పొందుకోవడం కోసం పౌలు గారు శత ప్రయత్నాలు అన్ని నష్టంగా ఎంచుకుంటాడు. అంటే పునరుత్థానాన్ని పొందుకోవడం కోసం ఇన్ని చేయాలండి. ఆదివారం బైబిల్ పెట్టుకుని మందిరానికి పోయిస్తే సరిపోదా అండి? లేదంటే మనకేదో వచ్చిన కని బియ్యం, సన్న బియ్యం ఇంట్లో పెట్టుకుని రేషన్ బియ్యం తీసుకొచ్చి మందిరంలో పోసేస్తే సరిపోదా? దేవుడు ఇచ్చిన దానికి నువ్వు ఇచ్చే దానికి ఈరోజు సంబంధం లేదు. ఏదో తీసుకొచ్చి ₹1200 చేస్తే సరిపోదా? ఇన్ని చేయాలండి. ఇన్ని చేయాలా? ఏది అన్ని నష్టంగా ఎంచుకుంటాడట, అన్ని చెత్తతో సమానంగా చూస్తాడట, గురి యుద్ధకు పరిగెత్తుతూనే ఇంకా ప్రయాసపడుతూనే ఉంటాడట. నేను భక్తుడేం కాదు, నేను పెద్ద భక్తుడను అనుకోడట, అన్ని నష్టంగా ఎంచుకుంటాడట. ఎందుకండి ఎంత ప్రయాస అంటే, ఇవన్నీ చేసి ఏం పొందుకోవాలా? పునరుత్థానమును పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ సోదరి సహోదరులారా, మన వ్యక్తిగత జీవితాల్లో ఈ రోజున ప్రార్థనా పూర్వకంగా మన వ్యక్తిగత జీవితాల్లో మనం గమనించాల్సిన సత్యం ఏమిటంటే, ఈ రోజున ఆత్మీయ జీవితం, భక్తి అనుభవాలు ఎలా అయిపోయాయండి బాబు అంటే, శుక్రవారం కాసేపు ప్రార్థన చేసుకున్నామా వచ్చేసామా, శనివారం ప్రార్థనకు వెళ్ళామా వచ్చేసామా, ఆదివారం ఆరాధనలో కనిపించామా వచ్చేసామా, ఇలానే సాగిపోతే ఇక పరలోక రాజ్యం తర్వాత ఎలాగో చనిపోతాం, ఆ తర్వాత మరలా లేవనెత్తబడతాం, దేవుని సన్నిధిలో ఉంటాం. ఇలాంటి అనుభవాలు చాలా మంది ఉన్నారు. మరి అంతకంటే మనకంటే కాస్తంత దైవికంగా ఎదిగినటువంటి సుమారు 14 ప్రాంతాల్లో సంఘాలకి పత్రికా రూపంగా దేవుని వాక్యాన్ని అందించినటువంటి పెద్ద అయిన పౌలు గారు అంటాడు, నేను పునరుత్థాన ఫలాన్ని తెలుసుకోవాలని, పునరుత్థానమును పొందుకోవాలని ఇదిగో ఇన్ని చేస్తున్నాను, అన్ని నష్టంగా ఎంచుకున్నాను. రేషన్ పోతుందంటే ఆరాధన మానేస్తారండి. ఉన్నారా లేరా చెప్పండి. ఇలాంటి తగులుబాజీ పనులు చేసేవాళ్ళు ఉన్నారా లేరా? ఎందుకు లేరండి? ఆ రోజు డ్వాక్రా మీటింగ్ ఉందంటే ఆరాధన మానుకుని పోయే వాళ్ళు ఉన్నారండి. ఏది ప్రాధాన్యమైనదో, ఏది ప్రాధాన్యత లేనిదో అర్థం పర్థం లేని అయోమయపు గందరగోళంలో చాలా మంది భ్రమలో బ్రతుకుతున్నారు. ఈ రోజున నా ప్రియ దేవుని ప్రజలారా, సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటాడట. ఎందుకని బాబు అంటే, నాకు పునరుత్థానం కావాలి. ఇంకా పరిగెడతానే ఉంటాడట. ఎందుకండి? ఇక వయసు అయిపోయింది, కాస్త ప్రశాంతంగా కూర్చోవచ్చు కదా. ఏదైతే కాలం పాడారు, వాకింగ్ చెప్పారు, పరిగెత్తారు, సేవ చేశారు, అటు తిరిగి ఇప్పుడు కాస్త రెస్ట్ చేసుకోవచ్చు కదండి. లేదు, ఇంకా పరిగెడతానే ఉంటాడట. ఇన్ని సంఘాలను నడిపిస్తున్నారు కదా, 14 సంఘాలకి పత్రికలు రాస్తున్నారు కదా, మీరు ఇప్పుడు గొప్ప సేవకుడు కదా, ఇప్పుడు మీరు రెవరెండ్ కదా, ఇప్పుడు మీరు బిషప్ కదా, పెద్దయ్య గారు కదా మీరు అంటే అంటాడు, లేదండి, నేను సంపూర్ణ సిద్ధి పొందితినని అనుకోవడం లేదు, నేను గొప్పవాడిని అనుకోవడం లేదు. ఏదైనా కాస్త పాట పాడడం వస్తే కొంతమందిని అదుపు చేయలేమండి, కాస్తంత బైబిల్ చదవడం వస్తే అదుపు చేయలేమండి వాళ్ళని, కాస్త ప్రార్థన చేయడం వస్తే ఇక వాళ్ళని మించిన వాళ్ళని లేరు అనుకుంటారు. చాలా మంది ఉన్నారు ఇక్కడ, లేరు అనుకుంటారు. ఈ రోజున ప్రియ దేవుని ప్రజలారా, సేవా సంబంధమైనటువంటి అనేక విషయాల్లో ఈ రోజున కాస్తంత ఎంత అవగాహన వస్తే ఇక మాకు మించిన వాళ్ళు ఎవరు? మా తర్వాత అయ్యగారైనా మేము చెప్తే వినాల్సిందే, ఆశ్రమ గారైనా సరే మేము చెప్తే వినాల్సిందే. కాస్తంత అవగాహన వస్తే పౌలు గారు అంటాడు, నేను సంపూర్ణ సిద్ధి పొందితినని అనుకోవడం లేదు. అంటే తాను ఎలా అనుకుంటున్నాడు ఇప్పుడు? నథింగ్ అండి, మనం ఏమీ లేదండి, నాది ఏముందండి ఇక్కడ, అంత దేవుని దయని బట్టి పాడుతున్నా, దేవుని దయని బట్టి ప్రార్థన చేస్తున్నాం, దేవుని కృపను బట్టి దేవుడు అవకాశం ఇచ్చాడు కనుక ఈరోజు నిలబడ్డాం. ఇట్లా అనుకుంటున్నాడా? ఇట్లానే అనుకుంటున్నాడు. ఇవన్నీ ఎందుకండి పాస్టర్ గారు, పౌలు గారు, ఇవన్నీ ఎందుకండి ఎంతగా దిగిపోయి ఈరోజు తగ్గిపోవాల్సిన అవసరం ఏముందండి బాబు మీకు? దేవుడు మీతో మాట్లాడలేదా? మాట్లాడాడు. ఎక్కడండి? దమస్కు మార్గంలో పౌలు గారితో దేవుడు మాట్లాడాడు.
దేవుని దర్శనం, ఆ వెలుగుని కనులారా చూశాడయ్యే. దేవుని స్వరం విన్నవాడు, దేవుని వెలుగును చూసినవాడు ఇప్పుడు ఏమంటాడంటే, నేను ఇంకా సంపూర్ణ సిద్ధి లేదని ఇంకా ఎట్లా అంటాడు, అన్ని నష్టం చేయించుకుంటాడట, అన్ని ఆ చెత్తతో సమానంగా చూస్తాడట, ఇంకా పరిగెడతాడట, చాలా చేస్తాడట. ఇవన్నీ ఎందుకండి పాస్టర్ గారు, ఇవన్నీ ఎందుకండి అంటే, మందిరం ముందు పెద్ద ఫోటో వేసుకుంటానికండి, అందుకండి మందిరం దగ్గర పేరు రాయించుకోవడానికండి, అందుకండి. మరి దేనికోసమని ఈ ప్రయాసంతా, ఈ పరుగంతా, ఈ ప్రయత్నాలన్నీ ఎంతగా దిగిపోవడానికి, ఎంతగా తగ్గిపోవడానికి ఏం ప్రతిఫలం కావాలి మీకు? ఏం కావాలండి అంటే, నాకు ఏం కావాలి తెలుసా? నేను మృతులలో నుండి ఎలాగో చనిపోతాం, ఒకరి ముందు ఒకరు వెనుక ఎలాగో చేస్తాము, ఈ శరీరాన్ని ఎలాగో విడిచిపెట్టాలి, ఇది ఈ రోజున భూమిలో పాతి పెట్టబడి పురుగులు పడుతుంది. అయితే మృతులలో నుండి నేను సజీవంగా నా దేవుని ఎదుట నిలవాలి. ఆమేన్. నా దేవుని ఎదుట నేను సజీవునిగా నిలవాలి. ఇది పౌలు గారి ఆశ. మరి మీ ఆశ ఏమిటి? మీ భక్తి యొక్క గమ్యం ఏమిటి? నీ ఆత్మీయ జీవితం యొక్క గురి ఏమిటి? ఏం కావాలని ఎంత ఆత్మీయ జీవితంలో ఈరోజు కొనసాగుతున్నావు కదా, ప్రార్థన చేస్తున్నావు కదా, బైబిల్ పట్టావు కదా, దర్శభాగాలు ఇస్తున్నావు కదా, కానుక ఇస్తున్నావు కదా, కృతజ్ఞత అర్పణలు అంటున్నావు కదా, ప్రథమ ఫలాలు అంటున్నావు కదా, పరిచయం చేస్తున్నావు కదా, ఇప్పుడు గురి ఏమిటి? ఏం ఆశించి ఏం కావాలని? పౌలు గారు అంటాడు, నాకు పునరుత్థానము కావాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, ఈ మాటలు ఆలకిస్తున్నటువంటి దేవుని ప్రజలని మీరు గమనించాల్సిన, గుర్తించాల్సిన ఒక నగ్న సత్యం ఏమిటంటే, క్రైస్తవ జీవితం యొక్క గురి గమ్యం ఏమిటండి బాబు అంటే, చనిపోయిన తర్వాత కూడా జీవించగలిగి ఉండటమే. ఆమేన్. హల్లెలూయా. చనిపోయిన తర్వాత కూడా మళ్ళా బ్రతకడమే. నిత్య జీవాన్ని ఇస్తానన్నాడు ఎవరు? యేసయ్య. అదే దాని అర్థం. ఇది మన గమ్యం, మన గురి ఇదిగా ఉండాలి, ఇది మన గమ్యంగా ఉండాలి. నా దేవుని పేరట మేము పునరుత్థానమును పొందుకోవాలి, పునరుత్థానపు అనుభవాన్ని మేము అనుభవించాలి, మేము నిశ్చయంగా సజీవులంగా దేవుని ఎదుట నిలవాలి, పునరుత్థాన బలమును మేము ధరించాలి అని కోరుకునేవారందరూ రెండు చేతులకి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా దేవుడు పునరుత్థానపు అనుభవాన్ని మీకు దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా. మీ పక్క వాళ్ళకి చెప్పండి, మీరు పునరుత్థాన అనుభవం పొందుకొందురు గాక అని. ఏం చెప్పారండి? మీకు పునరుత్థాన అనుభవం కలుగును గాక చెప్పారా? మీ ప్రక్క వాళ్ళు చెప్పారా? వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు చెప్పారండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరే వినండి, పునరుత్థానమును పొందుకోవాలి అంటే, పునరుత్థానపు అనుభవంలోనికి మనం అడుగు పెట్టాలి అంటే ఏనానా ఏది చూడండి, అడ్డు వచ్చినట్టు ప్రసాదం కూడా బయటికి వెళ్ళి వినండి. ఈ తల ఇటు చూపి ఇటు తెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు ఎత్తండి ఒకసారి, ఇట్లా రెండు చేతులు ఎత్తి అల్లునే చెప్తారని అలా పెట్టి కూర్చుంటారా? చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పునరుత్థానపు అనుభవాన్ని అనుభవించాలి అంటే, పునరుత్థాన బలాన్ని ధరించాలి అంటే ఏం కావాలండి అంటే కనుక మొదటి విషయం చదువుకున్నాం చూడండి. అపోస్తుల కార్యాలండి. రైట్ టైంలో ఆరాధన ముగించుకుందాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలోని 31వ వచనం చూస్తారా? క్రీస్తు పాతాళంలో విడువబడలేదనియు, ఆయన శరీరం కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుత్థానమును గూర్చి అక్కడే 2:27 కూడా చదువుతారా? 2:27 కూడా, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టలేదు, పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. తలపేగ తాలకించాలి. పునరుత్థానపు అనుభవాన్ని పొందుకోవాలి అంటే యేసుక్రీస్తు వారు చనిపోయి పాత పెట్టబడి సజీవుడిగా లేచాడా లేవలేదా? చెప్పండి. లేచాడన్న వాళ్ళు ఒకసారి కుడి చేతి దేవుని స్తోత్రం చెప్పండి.
ఆయన లేచాడు. ఇప్పుడు ఆయన ప్రజలమైన మనము, ఆయన వెంబడిస్తున్న మనము, మారు మనసు పొంది బాప్తిసం పొందిన మనము అదే రీతిగా లేవనెత్తబడాలి. అలా లేవనెత్తబడాలి అంటే ఆయన ఎందుకు లేచాడండి పాస్టర్ గారు? ఎలా లేవనెత్తబడ్డాడండి అంటే ఆయన లేవడానికి మొదటి కారణం ఏమిటంటే పరిశుద్ధత. చెప్పండి, నోరు తెరిచి చెప్పండి గట్టిగా. ఆయన పునరుద్ధానాన్ని పొందుకోవడానికి మొదటి కారణం ఏంటండి? ఆయన పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనిచ్చాడా? ఆయన బాడీ కుళ్ళిపోయిందండి. ఎన్ని రోజులు లేచిపోయింది? 3వ దినాన లేచాడు. పరిశుద్ధుని ఆయన తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుని కుళ్ళు పట్టనీక ఆయన్ని సజీవునిగా మరలా లేవనెత్తాడు. అంటే ఈ దినాన్ని ఈ వాక్య భాగాన్ని బట్టి గమనించాల్సింది ఏంటంటే, పునరుత్థానాన్ని అనుభవించాలి అంటే, చనిపోయిన వారు లేవనెత్తబడాలి అంటే అక్షరాల వారు కలిగి ఉండాల్సింది ఏంటండి బాబు అంటే, ఆధార్ కార్డు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, లేదా ఈ మందిరానికి వస్తున్నారు కనుక, ఈ సంఘానికి వస్తున్నారు కనుక అవన్నీ తీసేసినా పర్వాలేదు. కానీ పునరుద్ధానం పొందాలి అంటే ఏముండాలి? అక్షరాల పరిశుద్ధత ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ సోదరి సహోదరులారా, పెద్దలారా, చిన్నలారా, మీ వ్యక్తిగత జీవితాల్లో పునరుద్ధాన ఫలాన్ని పొందుకోవాలి, పునరుద్ధానము అనుభవించాలి. ఇదిగో ఈ ముఖ్యమైన శరీరం అమర్చతను ధరించుకోవాలి, క్షయమైనది అక్షయతగా మార్చబడాలి అని కోరుకుంటే గనక నీ వ్యక్తిగత జీవితంలో మిగిలిన ఈ సమయం, మిగిలినటువంటి ఈ వయసు, నీ శాశ్వత జీవితంలో నీవు కలిగి ఉండాల్సింది ఏంటంటే పరిశుద్ధతను కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. పునరుత్థానం కావాలి. చనిపోయిన తర్వాత కూడా యుగ యుగాలు నా దేవునితో కలిసి నివసించాలి అని కోరుకుంటే అక్షరాల ఈ దేహముతోనే ఏం పాటించాలి? పరిశుద్ధతను పాటించాలి. బాగా గమనించండి, ఆయన పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనివ్వలేదటండి. ఆయన యేసుని లేపాడటండి. ఏంటండి యేసు క్రీస్తులో ఉన్న ప్రత్యేకత? ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరా? చెప్పండి, చెప్పండి. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి? ఆయన ఏమైనా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండి? రాజకీయాల్లో చక్రాలు తిప్పుతుంటాడు ఆయన? సీఎంలో ఒకరు బిగిస్తుంటారండి? చక్రాలు తిప్పుతాడు ఆయన రాజకీయాల్లో? లేదే. మరి ఎందుకు లేచాడండి బాబు అంటే, ఏకైక దేవుడు ఈ లోకాన్ని ప్రశ్నించిన వాడు, నాలో పాపముందని నీలో ఎవరైనా నిరూపించగలరా అని సవాలు చేసినటువంటి పరిశుద్ధుడు మనం ఆరాధిస్తున్నా యేసు క్రీస్తున్నారు. చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పరిశుద్ధత కలిగిన వాడు కనుక సజీవుడుగా మరణించినా గాని మరలా తిరిగి లేచాడు. ఇది మొదటిది. రెండవదిగా మరో మాట చూద్దాం. యోహాను సువార్త 5:29 చేస్తారండి. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వచ్చేస్తారు. ఇటు చూడండి, తలపైకి తాలకించారు. ఒకసారి మీ ఇద్దరు లేస్తారని ఒకసారి త్వరగా ఒకసారి చూడండి. ఇద్దరు, ఇదిగో వీళ్ళిద్దరూ ఏమనుకోకండి, వాళ్ళు ఏమనుకోలేదు, వీళ్ళిద్దరూ సమాధిలో ఉన్నారు. హల్లెలూయా. ఈయన ఉన్నాడు, ఈయన ఉన్నాడు. ఉన్నారా లేరా? ఒప్పుకోనంటారా? అదేంటంటే రాజమండ్రి నుంచి వస్తే అంత మాట ఉన్నారు అంటారా? మీరు అట్లానే కనపడుతున్నారు మీ మొహాలు చూస్తుంటే. వీళ్ళిద్దరూ ఎక్కడున్నారు ఇప్పుడు? ఉన్నారండి. ఇప్పుడు వీళ్ళిద్దరూ బయటకు వస్తారు. ఎలా వస్తారంటే, ఒక ఆయనేమో మేలు చేసి ఈయన బయటకు వచ్చాడు. ఇది జీవ పునరుద్ధానము. చెప్పండి. చే పునరుద్ధానము, జీవ పునరుద్ధానం. ఈయన బయటకు వచ్చాడు. ఈయన ఏం చేసి ఏ పునరుద్ధానాన్ని పొందుకున్నాడంటే, మేలు చేసి జీవ పునరుద్ధానంలోనికి వచ్చాడు. ఇదిగో ఇతను ఉన్నాడు, ఇతను బయటకు వచ్చాడండి. ఇతను కీడు చేసి ఇతను బయటకు వచ్చాడు. ఇతనిది తీర్పు పునరుద్ధానము. ఏ పునరుద్ధానము అంటే చనిపోయిన వారందరూ లేస్తారా లేవరా? లేస్తారు. పాపైన, దుర్మార్గుడైన, పరిశుద్ధులైన అందరూ సమాధుల్లో నుంచి బయటికి రావాల్సిందే. ఇది బైబిల్ ఆర్డర్ అండి. అయితే మేలు చేసిన వారేమో జీవంలోనికి వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్తారు? జీవంలోనికి వెళ్ళిపోతారండి. అంటే జీవంలోనికి అంటే చెప్పండి, యుగ యుగములు యేసు క్రీస్తు వారితో నివసిస్తారు. ఆమేన్. పునరుద్ధానాన్ని పొందుకోవాలి అంటే ఇప్పుడు ఎంతో అంతో నువ్వేం చేసి ఉండాలి? మేలు చేసి ఉండాలి. ఇప్పుడు వీళ్ళు కూడా పునరుద్ధానం పొందుకున్నారు, కాకపోతే వీళ్ళు తీర్పు పునరుద్ధానంలోనికి వెళ్ళారు. వీళ్ళకి ఏముంటుంది ఇప్పుడు? ఇక తీర్పు ఉందంటే అయిపోయినట్టే. ఏమైపోయినట్టు?
ఇప్పుడు మామూలుగా చచ్చారు, ఆ తర్వాత పూర్తిగా ఇంకా ఇక అగ్ని ఆరదు, తీర్పు పునరుద్ధానం వెళ్ళదు. ఈ రోజున లేదండి పాస్టర్ గారు మేము జీవ పునరుద్ధానంలోనికి వెళ్ళాలండి అని కోరుకుంటే ఒకసారి చేతులు దేవుని స్తోత్రం చెప్పండి. కూర్చోండి. హల్లెలూయా. జీవ పునరుద్ధానంలోనికి వెళ్ళాలి అంటే నీ వ్యక్తిగత జీవితంలో ఏం చేయాలి? చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. మేలు చేయాలా? మేలు చేయాలి. జీవ పునరుద్ధానాన్ని పొందుకోవాలి అంటే యేసు క్రీస్తు వారితో యుగ యుగాలు జీవితాన్ని కొనసాగించాలి అంటే, యుగ యుగముల ఆనందాన్ని నీవు స్వతంత్రించుకోవాలి అంటే, భూమి మీద ఉన్నప్పుడు నీవు పరిచర్యకు మేలు చేస్తున్నావా, కీడు చేస్తున్నావా? సంఘానికి మేలు చేస్తున్నావా, కీడు చేస్తున్నావా? నీ కుటుంబానికి, నీ కుటుంబీకులకు, నీ తోటి వారికి, ఈ రోజున సేవకులకు, నిన్ను నమ్మిన వారికి నువ్వు మేలు చేస్తున్నావా, కీడు చేస్తున్నావా, పాడు చేస్తున్నావా? మొదట విన్నాం, పరిశుద్ధత ఉంటేనే పునరుద్ధానాన్ని పొందుకుంటాం. రెండవదిగా మేలు చేస్తేనే పునరుద్ధానంలోనికి వెళతాము. కీడు చేసేవాళ్ళు, పాడు చేసేవాళ్ళు, గలిబిలి చేసేవాళ్ళు, గందరగోళం చేసేవాళ్ళు, మనసుని గలిబిలి చేసేవాళ్ళు, మనసుని పాడు చేసేవాళ్ళు, విషం చిమ్మేవాళ్ళు మాటలతో, వీళ్ళందరూ ఎక్కడికి వస్తారు? వాళ్ళు పునరుద్ధానం పొందుకుంటారు, కాకపోతే తీర్పు పునరుద్ధానంలోనికి వెళ్తారు. యేసు క్రీస్తు వారటండి సకల జనములకు ఆయన ఏం చేశాడు? మేలు చేశాడా, కీడు చేశాడా? చెప్పండి, చెప్పండి గట్టిగా. మేలు చేశాడా, కీడు చేశాడా? మేలే చేశాడు గనుక ఆయన సజీవుడిగా లేవనెత్తబడ్డాడు. హల్లెలూయా. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం, త్వరగా తీయండి. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలోని 38వ వాక్యం చివరి భాగం తీస్తారా? దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక అనే పదం పేజీ నెంబర్ చెప్తారా? 116, 112. స్పష్టంగా చెప్పాలి, స్పీడ్గా ఉన్నప్పుడు కాస్తంత మీరు ఒక్కొక్కరు ఒక్కో నెంబర్ చెబుతున్నారండి. 113 అండి, 10వ అధ్యాయం 38వ వచనంలోని చివరి భాగం చదువుతారా? దేవుడు ఆయనకు తోడై ఉండెను కనుక ఆయన మేలు చేయుచు ఏం చేశాడండి? ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచుండెను. తలపైకి తాలకించండి. యేసుక్రీస్తు వారు తన దగ్గరికి వచ్చిన వారికి, తెలిసిన వారికి, తెలియని వారికి, ఆఖరికి విరోధులకు ఆయన ఏం చేశాడండి బాబు అంటే, ఎవరికైనా కీడు చేశాడండి? ఎవరికైనా కీడు చేశాడా? నా ప్రియ దేవుని ప్రజలారా, మిమ్మల్ని ఈ రోజున కరివేపాకు తీసిన వాడేసినట్టు పాడేసిన వాళ్ళకి మాత్రం ఎప్పుడు మీరు కీడు తలపెట్టకండి. మిమ్మల్ని లెక్కలేని తనంగా తొక్కి పాడేసినా సరే మీరు మాత్రం కలలో కూడా వాళ్ళ శాపాన్ని కోరుకోకండి. యేసు క్రీస్తు వారు తన దగ్గరికి వచ్చిన వారిని అందరికీ ఏం చేశాడంట? ఆయన మేలు చేశాడట, విడిపించాడట, క్షమించాడట, ఆదరించాడట, బలపరిచాడట. వారు సమస్యలో ఉన్నారా, వారికి సమస్యలో నుంచి విడుదల కలిగించాడటండి. రోగాలతో ఉన్నారా, వారిని స్వస్థపరిచాడటండి. మీరేం ఇంట్లో, ఇదేం కులం అని అడిగాడండి? అట్లా అడిగాడండి? పళ్ళు పీకేయిందండి పట్టకరతో అట్లా అడిగాడండి ఎవరినైనా? ఆయన ప్రతి వారికి ఆయన ఏం చేశాడు? మేలే చేశాడు. కనుక నీ వ్యక్తిగత దైనందిన జీవితంలో ఈ రోజున నీకు చేతనైనంత మట్టుకు ఏం చేయాలా? మేలు చేయి. లేదు నీకు వీలు కాలేదు, నీకు కుదరట్లేదు, నీకంత సరిపోవట్లేదు, నీకంత ఇబ్బంది అవుతుంది, సరే మౌనంగా ఉండు. కీడెందుకు చేసి అనవసరంగా ఆరని ఎగ్గులోకి పోతాం? కీడు చేసేందుకు ఆ భయంకరమైనటువంటి శాపగ్రస్తమైన అనుభవాలను వెళ్ళిపోతాం. చేయగలిగితే మేలు, లేదా చెప్పండి. నోరు మూసుకోమంటలేదు, నేను అట్లా ఎందుకంటానండి? నోటు మీద వేలేసుకోమంటాను అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పాలి చేతులు ఎత్తి గట్టిగా. హల్లెలూయా. ఒక అమ్మాయి తను పని చేసుకుంటూ, ఒకసారి చదువుతారు అపోస్తలుల కార్యాలు అక్కడండి 9వ అధ్యాయంలో 36. అపోస్తలుల కార్యాలు 9:36 ఇస్తారా? తబిత అని ఒక అమ్మాయి ఉంటుందండి, ఒక శిష్యురాలు ఉండేను, దోర్కా అని పేరు. ఆమె చూడండి 9:36 అండి. ఆమె సత్క్రియలను, ధర్మ కార్యములను బహుగా చేసిందట. తలపైకి తాలకించండి. ఆమె ఏంటంటే ఆ పేరు ఏం పేరు? తబిత, లేదంటే దోర్కా, లేదంటే గోర్కా, మీరేదో అనుకోండి కాసేపు.
ఆమె ఏం చేసిందటండి? సత్క్రియలు చేసిందటండి, బహు ధర్మ కార్యములు చేసిందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు కదండి, ఆడవాళ్ళు ఉంటారు కదండి, ఇప్పుడు వాళ్ళకి అన్నీ అయిపోతాయండి. అన్నీ అంటే జుట్టు ఎండిపోయింది, పళ్ళు రాలిపోయింది, అట్లా కాదండి అర్థం చెప్పేది. ఇప్పుడు బాధ్యతలు అన్నీ వాళ్ళకి తీరిపోతాయి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు తెలుసండి? కాస్తంత దేవుని పేరట వాళ్ళు సత్కార్యాలు చేస్తూ, దేవుని పరిచయను ప్రేమిస్తూ, సేవకులను ప్రేమిస్తూ, పరిచయను పోషిస్తూ, ఇలా ఏ సమస్యలో ఉన్న, బాధల్లో ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ, ఏదో వాళ్ళ కలిగిందేదో అమ్మ ఇది తినండమ్మ అని వాళ్ళకి పెడుతూ, ఇలాంటి పనులు కొంతమంది చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది ఏమో ఎవరి దగ్గర ఏముందా తిందామని వాళ్ళు కూడా ఉంటారులేండి, ఉండనివ్వండి. మేలు చేయాలి, సత్క్రియలు చేయాలి, ధర్మ కార్యాలు చేయాలి. మనం చేసేవన్నీ కూడా కొన్ని దేవుని పరట అనేక ధర్మ కార్యాలు చేశాడట. అవన్నీ ఎక్కడికి వెళ్ళాయి? దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వెళ్ళాయా? వెళ్ళలేదా? పంచాయతీ బోర్డుకి వెళ్ళియా? చెప్పరేంటండి? ఎక్కడికి వెళ్ళియండి? సచివాలయానికి వెళ్ళాయా? మండలాఫీస్కి వెళ్ళాయా? లేదా బ్యాంక్కి వెళ్ళాయండి? ఇవన్నీ మరి ఎక్కడికి వెళ్ళాయండి అంటే దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా. నీవు దేవుని కొరకు లేదా సమస్యలో ఉన్నవారి కొరకు, ఈ రోజున నా వ్యక్తిగత జీవితాలు శపించబడిపోయిన అనుభవాలను వెళ్ళిపోయిన వారి కొరకు ఒక్క పైసాను ఖర్చు పెట్టిన జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధికి వెళుతుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రజలారా, మీ వ్యక్తిగత జీవితాల్లో మీరు ఎలా ఉండాలి అంటే మేలు చేసేవారిగా ఉంటే మనం ఏం పొందుకుంటాం? పునరుత్థానమును పొందుకుంటాం. ఆ తబిత అనే అమ్మాయి చనిపోయింది. చనిపోతే ఆమెకు స్నానం చేపిస్తారుగా, స్నానం చేపించి పడుకోబెట్టారట. మీరు పేతురు గారి దగ్గరికి వచ్చాడంటే పేతురు గారిని పిలిపించారటండి. పేతురు గారు వచ్చి ఆమెకి ప్రార్థన చేస్తే చనిపోయిన మరలా లేచి సజీవురాలయ్యింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన వ్యక్తిగత జీవితంలో మేలు చేసి, ధర్మ కార్యాలు చేసి, ఈ రోజున ప్రభు సన్నిధిలో మనం జీవ పునరుత్థానాన్ని పొందుకోవాలి. ఆమేన్. కనుక కలలో కూడా మీకు తెలిసి ఎవరికి కీడు తలపెట్టకండి, ఏ కుటుంబాన్ని పాడు చేయకండి, ఏ సంసారాన్ని పాడు చేయకండి, ఏ కాపురంలో నిప్పులు పోయకండి, ఏ కుటుంబంలో కూడా మీ వ్యక్తిగత మాటల ద్వారా గలిపి తీసుకురాకండి. ఆ తరువాత మీరు అలా చేస్తే కనుక తరతరాల శాపం మీ కుటుంబాన్ని. చాలా జాగ్రత్తగా ఉండండి. మేలు చేస్తేనే జీవపు పునరుత్థానంలోనికి వెళుతాం. రెండు విషయాలు విన్నారు. పునరుత్థానాన్ని ఎలాగైనా సరే నేను ఏ విధం చేతనైనా పునరుత్థానాన్ని పొందుకోవాలి అంటారు పౌలు గారు. పునరుత్థానం ఎలా వస్తుందండి అంటే పరిశుద్ధత కలిగితే. చెప్పండి, పరిశుద్ధత కలిగి ఉంటే పునరుత్థానం. రెండవది ఏం చేయాలి? పునరుత్థానం కావాలంటే మేలు చేయాలి. మూడవ మాట కూడా చెప్పి ముగించేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వాక్యం నేను ఒకసారి పేజీ నెంబర్ కూడా చెప్పండి. 138వ పేజీ నెంబర్ అండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వాక్యం. మృతులలో నుండి యేసుని లేపిన వారి ఆత్మ మీలో నివసిస్తే తలపైకి తాలకించండి. ఒకటి ఏంటండి? పునరుత్థానం పొందుకోవాలంటే మొదటిగా ఏం కావాలి? పరిశుద్ధత కావాలి. రెండవది మేలు చేసేవరమై ఉండాలి. మూడవదిగా యేసు క్రీస్తు వారు పునరుత్థానుడు అయ్యాడట. ఎలా అయ్యాడండి బాబు అంటే క్రీస్తును ఏమన్నాడు అక్కడ? మృతులలో నుండి యేసు క్రీస్తును లేపింది ఎవరు? ఆత్మ లేపిందట. ఆమేన్. అదే ఆత్మ అంటే యేసుక్రీస్తు పొందుకున్నటువంటి పరిశుద్ధాత్మ, యేసుక్రీస్తు మీద దిగి వచ్చినటువంటి పౌరాకారం వలె ఆయనకు దిగి వచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్మ ఈ రోజున యేసు ప్రభుని మృతులలో నుంచి పైకి లేపింది కదా. అదే ఆత్మ మీరు నేను కలిగి ఉంటే అక్షరాల అదే ఆత్మ చేత మనం లేవనెత్తబడతాము. హల్లెలూయా. అంటే మీకు ఇంకా సింపుల్ గా అర్థం కావాలంటే పరిశుద్ధాత్మ అభిషేకము కలిగిన వారు ఏం పొందుకుంటారు? పునరుత్థానమును పొందుకుంటారు. మారుమనసు పొందేసామండి, బాప్తిసం పొందేసామండి, పరిశుద్ధాత్మ నింపుదల కూడా పొందుకొని దేవుని ఆత్మ చేత నింపబడి, దేవుని ఆత్మ చేత ముద్రించబడి, దేవుని కొరకు ఈ రోజున సజీవ యాగముగా మన వ్యక్తిగత జీవితాలను మార్చుకొని ఆత్మ చేత మనం నడిపించబడేవారు అయితే ఆత్మ మనల్ని ఏం చేస్తుంది? జీవింపజేస్తుంది. ఆమేన్, హల్లెలూయా.
అంటే ప్రియ దేవుని ప్రజలారా, యేసు ప్రభువారు లేవడానికి మొదటి కారణం పరిశుద్ధత కలిగి ఉన్నాడు. రెండవదిగా ఆయన ఏం చేసేవాడు? మేలు చేసేవాడు. మూడవదిగా ఆయన పునరుద్ధానాన్ని ఎలా పొందుకున్నాడంటే ఆయన ఆత్మచేత నింపబడ్డాడు కనుక ఆయనలో ఉన్న ఆత్మే ఆయన్ని జీవింపజేసింది. ఈ రోజున మీరైనా నేనైనా మరెవరైనా సరే పునరుద్ధానపు అనుభవాన్ని పొందుకోవాలి అంటే ఒకటి పరిశుద్ధత కావాలి, రెండవదిగా మనం మేలు చేసేవారమై ఉండాలి, మూడవదిగా ఆత్మ నింపుదల కలిగిన వారం అయితే అక్షరాల పునరుద్ధానపు శక్తి చేత ముద్రించబడతాము. ఆమేన్, హల్లెలూయా. నా దేవుడు మీ వ్యక్తిగత జీవితాలలో పునరుద్ధానపు శక్తిని మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సహోదరులు అశోక్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. స్తోత్రం ప్రస్తుతుడా మహోన్నతుడా జీవాధిపతి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు తెలుస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభువు యొక్క పునరుద్ధానపు ఆదివారములు తండ్రి మీ యొక్క ఆరాధన మహిమకరంగా జరిగించడానికి మీరు చేసిన మేలు పట్ల స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి. ఇప్పటివరకు మీ యొక్క దాసులు నేను పెట్టుకుని మాతో మాట్లాడిన మాట పట్ల స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి. మేము పునరుద్ధానం పొందుకోవాలంటే ప్రభువ మొదటిగా పరిశుద్ధత కలిగి ఉండాలి ప్రభువ. అటువంటి పరిశుద్ధత మా అందరికీ కలిగి ఉండే కృపను మాకు అనుగ్రహించిన ప్రభువ నీ స్తోత్రం. అలాగే తండ్రి పునరుద్ధానం పొందుకోవాలంటే తండ్రి మేము మేలు చేసేవారే ఉండాలి ప్రభు. అటువంటి మేలు మాకు అనుగ్రహించిన ప్రభు నీ స్తోత్రం ఆయన. ప్రతి ఒక్కరికి మేలు చేసేవారుగా మేము ఉండాలి తండ్రి, కీడు చేసేవారుగా కాదు ప్రభు నీ స్తోత్రం ఆయన. అలాగే తండ్రి మేము పునరుద్ధానం పొందుకోవాలంటే మీ యొక్క ఆత్మ అభిషేకం మేము పొందుకొని ఉండాలి ప్రభు. ఆత్మతో నింపబడి ఉండాలి ప్రభు నీ స్తోత్రం ఆయన. చెప్పబడిన వాక్యాన్ని ప్రతి ఒక్కరు హృదయాలు నీరు కట్టి ఫలింపజేయమని అడుగుతున్నాను ప్రభు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించిన తండ్రి. బలలో చేయబోతున్న మా అందరినీ తను మీరు దీవించి ఆశీర్వదించిన ప్రభు. ఈ వారం అంతా జరగబో ప్రార్థనా కూర్చుని మహిమకరంగా జరిగించండి ప్రభు నీ స్తోత్రం ఆయన. అలాగే దైవజనుల ప్రయాణం కొరకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. మంచి ప్రయాణాన్ని ఇవ్వండి ప్రభు నీ స్తోత్రం ఆయన. అలాగే ఈ యొక్క పరిచర్యని మీరు దీవించి ఆస్వాదించండి ప్రభు. కూడి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించి ఆస్వాదించండి. మహిమగంత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని తండ్రి యేసుక్రీస్తు నామములో వేడుకొస్తున్నాను తండ్రి. ఆమేన్, హల్లెలూయా. నా దేవుడు పునరుద్ధానపు శక్తితో మిమ్మల్ని నింపును గాక. ఆమేన్.